దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయండి. అపోస్తల కార్యం 12:5. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపామయుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు అసాధ్యాలు సుసాధ్యం చేయగల గొప్ప దేవుడు. దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ కూడా లేదు. ఆనాడు చనిపోయిన లాజర్ని బయటికి రమ్మని పిలిచిన గొప్ప దేవుడు, యాయీరు కుమార్తెను బ్రతికించిన అద్వితీయ దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు, మట్టిని మాంసంగా మార్చిన మహిమాస్వరూపుడు, ఆయనే సర్వసృష్టికర్త అయిన దేవాదేవుడు. ఆ జీవగల దేవాదేవుడికి మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకు జయము విజయము గల గొప్ప దేవుడు. ఆసక్తితో దేవాదేవుడికి ప్రార్థించండి. సమస్య వైపు చూడకుండా పరిశుద్ధుడి వైపు మనం తేరు చూద్దాం. మన ప్రభు రక్షకుడు, మన ప్రభు జయశ్రుడు, మన ప్రభు విజయశ్రుడు. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవాదేవుడికి ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎంతో కలవరంతోనూ నిరుత్సాహంతోనూ నిండుకొని ఉన్నది. అయినప్పటికీ వారందరూ ఆసక్తితో ప్రార్థన చేయుచున్నారు. ఈరోజు మనం ఆసక్తితో అత్యాశక్తితో దేవాదేవుడికి ప్రార్థన చేసిన దేవుడు అద్భుతమైన కార్యం, మహోపకరమైన కార్యం, సర్వోన్నతమైన కార్యం చేయగల గొప్ప దేవుడైన పవిత్రమైన చేతులెత్తి పరిశుద్ధ తండ్రి వైపు తిరిగి మనం ప్రార్థిస్తే ప్రతిఫలం గల గొప్ప దేవుడు. కొందరు నిరుత్సాహం కలిగినప్పుడు ఆసక్తితో ప్రార్థించడానికి బదులుగా నిద్రిస్తున్నారు. అయ్యో, యాకోబును చంపివేసిన వారే పేతురును చెరసాల్లో వేసినారే, మా గతి ఏమిటి అని వారు నిరుత్సాహపడి చెల్లాచెదురు అవలేదు. కానీ వారందరూ ఏకముగా కూడి ఏకమనసుతో అద్భుతములు చేయగల ప్రభునకు అత్యాశక్తితో ఆసక్తితో దేవాదేవుడికి ప్రార్థన చేస్తున్నారు. జీవగల దేవుని బిడ్డలారా, నేడు మనం కూడా ప్రార్థిస్తే ఎలాంటి సమస్యనైనా సరే మనం ఎదుర్కోగలుగుతాం. సమస్యలు పరిష్కరించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. దేవాదేవుడికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. సాధ్యం, అన్నీ సాధ్యమే. దేవుడు మహిమాస్వరూపుడైన మనం నమ్మితే ఆయన మహిమను తప్పకుండా మనం చూస్తాం. మనం అనేక విషయంలో ఆసక్తి చూపుదాం, కానీ ప్రార్థన కొరకు అటువంటి ఆసక్తి ఉన్నదా మనకి? అనేక విషయాల్లో మనం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాం, కానీ ప్రభు మార్గంలో ప్రభునందు ఆసక్తి కలిగి ఉన్నామా? ప్రతి ఉదయం నా కుటుంబమును ఆసక్తితో కుటుంబ ప్రార్థన చేయుచున్నావా? ఆలయంలో జరుగు ప్రార్థనా కూటములకు ఆసక్తితో హాజరు కాగలుగుచున్నారా? ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. పేతురు ప్రభు విడిపించే వరకు, మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థించమని ఆసక్తితో వారు ప్రార్థించారు. అటువంటి ప్రార్థనలను దేవుడు విని దూతను పంపి పేతురు చెరసాల నుండి విడిపించాడు. పేతురు వారి వద్దకు వచ్చినప్పటికీ వారు ఇంకనూ ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆసక్తితో చేసిన ప్రార్థనకు ఎంతో త్వరితమైన జవాబు. ఇనుప సంఖ్యలతో కట్టబడిన 2 సైనికుల మధ్య గదిలో బంధించబడి ఉన్న పేతురు కావలిని ఇనుప గేటును దాటి బయటకు వచ్చిన సంగతి మనం చూస్తున్నాం. ఆసక్తితో చేసే ప్రార్థనకి అద్భుతమైన కార్యం జరుగుతుంది. జీవగల దేవుని బిడ్డలారా, నీవు ఆసక్తితో ఇతరులతో చేరి ఏకమనసుతో ప్రార్థించినప్పుడు అది ఎటువంటి సమస్య అయినా సరే, ఎంత కష్టమైన సమస్య అయినా సరే, ఎలాంటి బంధకములైనా సరే దేవుడు పరిష్కరించుటకు శక్తిమంతుడైన ఆయన సర్వశక్తి సంపన్నుడైన ప్రార్థన ఆసక్తి కలిగి ఉండండి. ప్రభు యొద్ద నుండి గొప్ప కార్యములు తప్పకుండా మీరు చూడగలరు. దేవాదేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనకి జయమిచ్చే జయశ్రుడైన ఆయనే సర్వలోక న్యాయాధిపతి. ఆ జయముగల దేవుడి తట్టు హృదయాలెత్తి చేతులెత్తి ఆలోచనలెత్తి ప్రార్థిద్దాం. ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు నామ మహిమ కొరకు మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కన్న తండ్రి, కనికరముల ప్రభువా నీకు స్తోత్రాలు. తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో అల్పులము, బలహీనం, తక్కువ వారం, ఎన్నికలేని వారమైనాం. దయచేసి మా ఎడల మీ కృపా కనికరం చూపి నైనా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవే గనక మా గాయాలు కట్టండి, మమ్మల్ని బలపరచండి.
మాకు జయ విజయం దయచేసి, ఆనందాదరణ సంరక్షణ దయచేసి అయ్యా. ఏ షాదులోని కీళ్ళలోని మేము పడకుండా షాదు నుండి కీళ్ళ నుండి ఇప్పుడే బిడ్డలందరినీ తప్పించండి. బలహీనలైన బిడ్డలకి, రోగులైన బిడ్డలు ఇప్పుడే మీరు ముట్టండి, తాకండి, వారికి స్వస్థపరచండి నాయన, వారిని బలపరచండి. ఈ నయనానికి స్తోత్రం. మన్ను నిన్ను స్తుతించలేదు, నీ సత్యాన్ని అది వివరించలేదు కనుక అందరూ 5 ఆరోగ్యాలతో జయ విజయంతో ఉండటానికి అందరి మీద నీ కృపాకిరణాలు దింపజేసి అందరిని 5 ఆరోగ్యాలు దయచేసి అందరికీ నీ స్వస్థత దయచేయమని యేసు నామములో కృపలో బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. జీవము గల దేవాదేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. మీ ప్రత్యేక ప్రార్థనా అవసరత కొరకు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తాను. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మీతో ఉన్నాడు. ప్రభు మనకి జయము గల దేవుడు. దేవుడు పరిశోధిస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు. దేవుని కృప మనల్ని విడిచిపోదు కనుక భయపడకుండా ధైర్యంగా ప్రార్థించండి. ప్రార్థనా వీరులై, ప్రార్థనాయుధులై ప్రభు పాద సన్నిధిలో గడపండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో మీరున్నా ప్రభుని ప్రార్థించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం మీకు చేస్తున్నాడు. మీ ప్రార్థనా అవసరత కొరకు ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభు కృప నిత్యం మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.